వెంకటేష్ గారు, దివ్య గారు, పి వెంకటేష్, పి దివ్య. భర్త వయసు 38 సంవత్సరాలు, భార్య వయసు 33 ఇయర్స్, 33 సంవత్సరాలు. వారు కూడా బయట చాలా హాస్పిటల్ తిరిగారు ప్రెగ్నెన్సీ కోసం. దాదాపు అక్కడ చెప్పిన మాట ఏంటంటే ఎగ్స్ తక్కువగా ఉన్నాయి, ఒవేరియన్ రిజర్వ్ పూర్గా ఉంది, పూర్ ఒవేరియన్ రిజర్వ్, కాబట్టి మీరు ఐవీఎఫ్కి వెళ్ళిపోతే బెటర్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు యూట్యూబ్లో వీడియో చూసి నా దగ్గరికి వచ్చారు. నా దగ్గర ఎన్ని నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందండి? ఫస్ట్ క్రీమ్లోకి తీసుకున్నాం. అదే ఎన్నాళ్ళకి వచ్చింది? 2 monthsలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు, వయసు అయిపోయిందని మేము అనలేదు. 53 సంవత్సరాల వరకు ప్రతి స్త్రీ ప్రెగ్నెన్సీ పొందొచ్చు. ఎందుకనంటే 53 ఏళ్ళు అనేది దేవుడిచ్చిన రిటైర్మెంటు. మధ్యలో 30 ఏళ్ళు, 38 ఏళ్ళు, 40 ఏళ్ళకి ముట్లు ఆగిపోయినా అది రిపేరే. దానికి కారణమైన క్రిమిని, హార్మోన్ని సరిచేసి మరలా మన బిడ్డని మనం తెచ్చుకోవచ్చు అని ఆ రోజు ఆయనకి చెప్పడం జరిగింది. చక్కగా ఆయన విని భార్యాభర్తలు ఇద్దరు టెస్టులు చేయించుకుని దానికి సంబంధించిన మందులు తీసుకెళ్ళి 2 నెలలు వాడారు. అంతే, చివరికి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. ఎలా జరిగింది అంటారు? 2 monthsలో ఎలా జరిగింది? ఫస్ట్ వీడియోలు చూసినాం కానీ మేము అంత నమ్మలేదు. ఇట్లా డాక్టర్లు ఏడలేదు అసలు. వాస్తవానికి క్రిమిలకు ఇచ్చేవారు ఎవరు లేరు. అవును, టీకా ఇచ్చేవారు కూడా లేరు. మరి ఎవరు నమ్మారు? మీ ఆవిడ? లేదు, నేనే చూశాను. తర్వాత మా బామ్మారు చూశాడు. ఓకే. తను చూసిన తర్వాత అట్లా ఎందుకు పోయేది, ఒకసారి పోయేసి వద్దామన్నట్టుగా తీసుకుని వచ్చింది. బయటకు వెళ్తే ఐవీఎఫ్ చెప్తున్నారు, సరే ఈయన ఏదో చెప్తున్నాడు న్యాచురల్ అని, ఒకసారి ఈయన చూసేద్దాం. ఏ దారి లేకపోతే గోదారి, ఐవీఎఫ్ గోదారి అంతవరకే చూసి వెళ్దాం అన్నట్టు. అదే, ఒకసారి అసలు ఏంటి పరిస్థితి, ఇది నిజమా కాదా, అసలు హాస్పిటల్ ఉందా లేదా, డాక్టర్ గారు ఉన్నారా లేదా, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇది వాస్తవా కాదా, నలుగురిని అడిగి వెళ్దామన్నట్టుగా వచ్చారు ఆ రోజు. వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి ఏమనిపించింది మరి మీకు? ఇది ఒక జాతర. 4 hours మీరు వీడియోస్ పెట్టారు కదా, అవును, దాంట్లో టోటల్ గా విన్న తర్వాత అది కన్ఫర్మ్ కొంత అవగాహన వచ్చింది, కాన్సెప్ట్ గురించి కొంత అవగాహన వచ్చింది. మీరు వచ్చినప్పుడు కూడా ఇట్లా సక్సెస్ వీడియోలు వచ్చినాయి, ఆ రోజు కూడా చెప్పించామా? ఉంటాయి, ప్రతిరోజు ఉంటాయి జనరల్గా. కాకపోతే ఒక్కొక్కసారి బాగా లేట్ అయినప్పుడు ఎక్కువ మంది వెయిట్ చేయలేరు, వాళ్ళని అక్కడే తీసుకుని వీడియోలు పంపించేస్తాము. కొంతమంది ఏదది అక్కడనే తీశారు. మీ దగ్గర ఎట్లాగా కొత్త వాళ్ళ ముందు వచ్చిన వాళ్ళకి ఏదన్నా ఒకరిద్దరితో మేము చెప్పిస్తూ ఉంటాం, వాళ్ళలో కూడా మోటివేషన్ రావాలి అని చెప్పి. మీరు వాళ్ళ అక్కడ కూర్చున్న వ్యక్తి ఇక్కడికి వచ్చారు, వీళ్ళలో కూడా ఏదో ఒక రోజు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి తథ్యం, మనం వదిలిపెట్టుకోకుండా దేవుణ్ణి వదిలిపెట్టకుండా ఉంటే అది. సో మొత్తానికి ప్రెగ్నెన్సీ సాధించారు. ఇది నిజమా కాదా అని చెప్పేసి వాళ్ళు మాకు టెలికాలర్లకు ఫోన్ చేస్తే మేము అక్కడ దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కానింగ్ తీయించుకోమని చెప్పాము. వాళ్ళు స్కానింగ్ తీయించారు. స్కానింగ్ తీస్తే అక్కడ చెప్పింది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అమ్మ వచ్చింది, వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా మరి గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కాదు అని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది రిపోర్ట్. ఇదిగో రిపోర్ట్. సో పక్కా ప్రెగ్నెన్సీ కన్ఫామ్గా వచ్చింది. అండాలే లేవన్నారు, అడుగంటిపోయినాయి అన్నారు. ఒవేరియన్ రిజర్వే లేదు, డోనార్కి వెళ్ళిపోతే, ఐవీఎఫ్కి వెళ్ళిపోతే బెటర్ అన్నారు. వీళ్ళకి పీటల్ పార్ట్ వచ్చేసింది, హార్ట్ బీట్ కూడా వచ్చేసింది, పీటల్ కార్డియాక్ యాక్టివిటీ 122 beats per minute అని కూడా ఇచ్చేశారు. అంతా కలిసి 2 నెలలు కూడా పట్ల. 2 లక్షలు అన్నారు, 3 లక్షలు అన్నారు, ఆఫర్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏమీ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చింది. డెలివరీ డేటు 28 జనవరి 2027 అని చెప్పి కూడా డేట్ కూడా ఇచ్చేశారు. జనవరి 28న విడుదల, బిడ్డ రాబోతుంది ఆఫ్టర్ సంక్రాంతి, ఎనీ టైం. అప్పుడే వాళ్ళకి నిజమైన సంక్రాంతి స్టార్ట్ అయింది. అంతే కదా, ఎన్నాళ్ళు సంక్రాంతి వచ్చినా అప్పుడు అనిపించదు. బిడ్డ వచ్చినప్పుడు సంక్రాంతి ఆ ఎంజాయే వేరు. మొత్తానికి ఇక్కడ మీకు ఫస్ట్ 2 నెలలు ఏ మందులు వాడిస్తే ఈ మిరకిల్ జరిగింది? క్రిములకి. ఎవరు వాడారు? మీరా మీ ఆవిడ? ఇద్దరు వాడారు. మీకు అండాలు ఎక్కడ ఉన్నాయి? మీకు అండాలే లేవు అసలు. మీకు అండాలు అడుగంటిపోయింది అన్నది మీ ఆవిడికి, కానీ నేను మీకు కూడా మందులు ఇచ్చా. మరి ఎందుకు మందులు ఇచ్చానని అనిపించింది అప్పుడు మీకు? మీ వీడియో చూసిన తర్వాత ఇద్దరు వాడిన తర్వాత అది ఇద్దరు వాడాలి అని చెప్పాను నేను. భార్యకి అండాలు డ్యామేజ్ అవుతున్నా, భర్తకి వీర్యకణాలు డ్యామేజ్ అవుతున్నా దానికి కారణం క్రిమి.
అది ఒకరిని డ్యామేజ్ చేసినా ఆ క్రిమిని అలాగే వాళ్ళకి మాత్రమే తొలగించి వదిలేస్తే అవతల వ్యక్తికి కూడా అంటుకుని ఉంటాయి, మళ్ళీ తిరిగి వీళ్ళకే అంటుకుని మళ్ళీ డ్యామేజ్ చేస్తాయి. అందుకే ఇద్దరు ఒకేసారి ఆ క్రిముల బురదని కడిగేసుకోవాలి అని చెప్పాను. అదే రకంగా మీకు మందులు ఇచ్చాము, మీరు కూడా వాడుకున్నారు. మొత్తానికి నమ్మకం కలిగి వాడారు, చివరికి ఫలితం పొందారు. ఆల్ ది బెస్ట్ అండి. మీరు ఇంకేమన్నా వీళ్ళకి సందేశం ఇచ్చేది ఏమన్నా ఉంటే చెప్పచ్చు, సక్సెస్ అయ్యారు కాబట్టి. అంటే నెక్స్ట్ వచ్చే 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, లేకపోతే 15 రోజులలో కూడా కావచ్చు, నెక్స్ట్ ఈ స్టేజ్లో వచ్చేస్తారు. అది ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది. ఆయన అంటే గట్టిగా కృషి చేశాడు, ఆయన బుల్లెట్ గోడల్లో కూడా మొక్కలు తెచ్చేటట్టు అయిపోయింది. మరి మీరు చేసుకునే కృషిని బట్టి మీ ఫలితం ఉంటుంది. ఆయన బుల్లెట్ గట్టిగా వెళ్ళిపోయింది, గోడల్లో కూడా మొక్కే అలా వచ్చేసింది. అక్కడ అండాలు డ్యామేజ్ అవ్వడానికి కారణమైన క్రిమిని ఆయన ఆవిడ తొలగించుకుంటే అండాలు బాగుపడ్డాయి, వీరికణాలు బాగున్నాయి, చక్కగా బిడ్డ వచ్చేసింది. అలాగే మీరు కూడా మీ క్రిములను తొలగించుకుంటే, మీకు అడ్డం పడే క్రిములు తొలగించుకుంటే, మీ ఒంట్లో సత్తువు లేకుండా చేసుకునే హార్మోన్లు తొలగించుకుంటే, మేము చెప్పినట్టు ఆహారాన్ని, విహారాన్ని, అలాగే కొన్ని రకాల వ్యాయామాల్ని ఫాలో అయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చి తీరుద్ది అని చెప్పి వారు చెప్తున్నారు. అంతే కదా, మీరు పొందిన అనుభవం అది. మీ మాటలు నేను ట్రాన్స్లేట్ చేస్తున్నా తెలుగులో నుంచి తెలుగులోకి. ఓకే, వెంకటేష్ దివ్య గారికి గట్టిగా మనం చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. మీరు హైదరాబాద్ నుంచి వచ్చారండి వెంకటేష్ గారు. అలాగే ఆయనది హెయిర్ సెలూన్, ఆవిడదేమో హౌస్ వైఫ్. ఇద్దరూ కలిసి మరి అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మనల్ని నమ్మి వచ్చారు. ఆయన వయసు 38, ఆవిడ వయసు 33. అయినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా, కేవలం మందులతో. ఎలాంటి ప్రొసీజర్ లేదు, ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు. అంతే కదా. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ అండి. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. గాడ్ బ్లెస్ యూ. రైట్, మీకు ఒక బుక్